వాడి వేడి పెరిగిపోయింది. అన్ని పార్టీలు తెలంగాణలో ఎంపీ దానికోసము. మా భారతీయ జనతా పార్టీ ఎట్లా ప్రిపేర్ అవుతుందండి? అంటే ఇప్పుడు నాకు ఆలోచన వచ్చిన ప్రకారం నేనైతే ముందు నుంచి కూడా నాకు ఒక భారతీయ జనతా పార్టీ అంటే ముందు నుంచి గౌరవం నాకు. ఓకే. నేను తెలుగుదేశం పార్టీలో 1994లో జాయిన్ అయినాను. ఆ! జాయిన్ అయినాక తర్వాత పార్టీలో జాయిన్ అయినాక చాలా రోజులు కూడా పనిచేసిన తర్వాత ఎన్టీ రామారావుని కలిస్తే మమ్మల్ని అప్పుడు ఆహ్వానించాడు ఆయన. ఓకే. ఆహ్వానించినప్పుడు మేము పార్టీలోకి వచ్చాం. పార్టీలోకి రాగానే బ్రదర్ మాకు ఇట్లా పోటీ చేయాలని చెప్పేసి వారిని అడగాను. బ్రదర్ ఓకే మీరు పోండి ముందుకెళ్ళండి అని చెప్పేసి వారు చెప్పారు. చెప్పినప్పటి నుంచి మేము ముందుకెళ్ళాం. 96 ఎన్నికలలో నాకు ఫస్ట్ టికెట్ ఇవ్వడం జరిగింది. అది వరంగల్ నుంచి? హన్మకొండ హన్మకొండ. హన్మకొండ పార్లమెంట్ నుంచి నాకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కమాలుద్దీన్ గారు అని చెప్పేసి కాంగ్రెస్లో ఉండే. అవును. సరే ఆయనను ఏదో చేయాలనుకుంటే ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీలో మేము 42 పార్లమెంట్ కూడా ఓడిపోవడం జరిగింది. దాంట్లో హైయెస్ట్ మెజారిటీ ఓట్లు మాకు హన్మకొండ నుంచి నా ద్వారా వచ్చినాయి పార్టీకి. అప్పుడు నేను చంద్రబాబు గారి దృష్టిలో పడినప్పుడు మళ్ళీ మమ్మల్ని ఏం చేసిన తెలుగుదేశం పార్టీ అప్పుడు ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన 98లో మాకు ఫస్ట్ టికెట్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వారితో పాటు 20 ఏళ్ళు 2020 విజన్తో పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన ఆహ్వానించి దాంట్లో చాలా ఇష్టంగా పోయాం. ఆ ఎన్నికల్లో గెలిచాం. 98 గెలిచాం అనుకొని ఆ రోజు గెలిచిన తర్వాత వాజ్పేయి గవర్నమెంట్లో వారితో మేము ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పేసి దాంట్లో మేము భాగస్వాములుగా ఉన్నప్పుడు వారి ప్రధానమంత్రి గారు మేము చేసాం. అప్పుడు వచ్చి గొడవ వచ్చేసి మన 13 నెలలే మళ్ళీ గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ 99లో మళ్ళీ రీఎన్నికలు. అప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తుతో మళ్ళీ మేము గెలవడం మళ్ళీ జరిగింది. మళ్ళీ హన్మకొండ నుంచే మళ్ళీ గెలిచాము. రెండోసారి కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఓడించాము. ఓకే. ఇక తర్వాత మేము చాలా చంద్రబాబు గారితో మంచి 2020 విజన్లో మంచి పనిచేసి అక్కడ చాలా వర్క్స్ కూడా చేయడం జరిగింది. ప్రజలలో చాలా ఇష్టంగా చూసేవాళ్ళు నన్ను. పార్టీలో కూడా చాలా ఇష్టంగా పని చేయించుకునే వాళ్ళు. మాకు కూడా ఇష్టంగా పనిచేసేవాళ్ళం. ఇంకొకటి ఏంటంటే ఢిల్లీలో కూడా మాకు పరిచయాలు మేము వీరితో పొత్తున్నాం కాబట్టి వాజ్పేయి వారితో 2 సార్లు ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారితో చాలా సన్నిహితంగా మమ్మల్ని అంటే చూస్తేనే చిన్న పిల్లల లెక్క ఉంటుంది. వారు ఎక్కడ చూసినా పిలిచి మాట్లాడి మమ్మల్ని ఎప్పుడు కూడా గౌరవంగా ఆయన పలకరించేవాడు. ఆ విధంగా దాంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అంటే చంద్రబాబు గారు చెప్పేవారు ఇక్కడ కావాలంటే మా కాన్స్టిట్యూన్స్ ఏది కావాలన్నా కానీ అప్పుడు డబ్బులు చాలా తక్కువ. మాకు ఇంత ఫండ్స్ అనేది బడ్జెట్ అప్పుడు 26,000 కోట్లు ఉంటాయి మాకు స్టేట్లో. దాంట్లో ఏదో చేసి మాకు ఎంపీ ల్యాడ్స్ కూడా 1 crore అనేది ఉండేది. దాన్ని 2 కోట్లు చేయించుకున్నాం. అప్పుడు బాలయ్య గారు మాకు స్పీకర్ ఉండే. వారు కూడా అభివృద్ధి అంటే చాలా ఇష్టపైన. దాంట్లో అప్పుడు 2 కోట్లు వచ్చినప్పుడు మాకు బియ్యం పథకం కింద కేంద్రం నుంచి బాగా నిధులు వచ్చేది. అయితే అప్పుడు 50-50 అని చెప్పేసి మాకు 2 కోట్లు ఎంపీ ల్యాడ్స్ వస్తే 2 కోట్ల వంతు మేము రైస్ అదనంగా తీసుకొని ఆ 4 crores పెట్టి అభివృద్ధి చేసేవాళ్ళం. ఎక్కడ కానీ సీసీ రోడ్లు కానీ ఓవర్ ట్యాంక్స్ కానీ స్కూల్ రూమ్స్ కానీ ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత ప్రధానమంత్రి సడక్ యోజన అని చెప్పేసి అప్పుడు చాలా మంచి ప్రోగ్రామ్ తీసుకున్నాడు అప్పుడు ప్రధానమంత్రి గారు. దాంట్లో చాలా ఫండ్స్ కూడా మేము ఎర్రమనాయుడు గారు అప్పుడు ఫస్ట్లో మంత్రిగా ఉన్నప్పుడు వారి ద్వారా చాలా నిధులు తీసుకొచ్చాం. అతను మా వరంగల్ జిల్లాలో ఈ రోజు కూడా మేము ఎక్కడికన్నా వెళ్తే డాంబర్ రోడ్ వేసామంటే ప్రధానమంత్రి సడక్ యోజన కింద వేసిన రోడ్లే వాజ్పేయి గారు మొదలుపెట్టాడు. దాంట్లో చాలా ఎక్కడికి వెళ్ళినా అదే ఆ రోడ్లే ఈ రోజు వైడెన్ చేయడం కానీ ఏది కానీ చేయడం అదే రోడ్లు ఈ రోజు చేస్తున్నారు ప్రతి గవర్నమెంట్ ఎవరు వచ్చినా కానీ. అది ఎక్కడ పోయినా మేము చెప్పుకుంటాం. పథకం ఇంకా కంటిన్యూ అవుతుంది. సడక్ యోజన స్టిల్ కంటిన్యూ అవుతుంది. కానీ వాళ్ళు ఉన్నాయి ఇది చేయగలుగుతున్నారు. మేము అప్పుడు కొత్తగా అన్ని ఫార్మేషన్ చేసాం. అది అన్ని దిక్కులో కూడా. ఆ తర్వాత సీసీ రోడ్లు కానీ ఓవర్ ట్యాంక్స్ కానీ అప్పుడు ప్రతి ఇంటింటికి మేము ఈ రోజు వీళ్ళు అంటున్నారు ఆ రోజు మేము ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం. ఆ విధంగా పథకాలు చేపట్టాము. చంద్రబాబు గారు చాలా మంచి విజన్తో పనిచేశారు. వారితో చేయడం కూడా మాకు సంతోషకరం.